సమర్పించు యేసయ్యకు ప్రార్థన. ఆడా నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా. నజరేయుడా నజరేయుడా నా దేవుడా, నా దేవుడా, నా ప్రార్థనలకించువాడా. మన దేవుడైన ప్రభునేసు పరిశుద్ధునికి మహిమ కలుగుగాక. దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి కృపయు కనికరమును కటాక్షను దయచేసి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ ఉదయకాలం మన కలుసుకోవటం కోసం, ఈ ఉదయకాలం మన కలుసుకోవటం కోసం మనకు అనుగించిన శ్రేష్టమైన సమయం లేక విలువైన సమయాన్ని బట్టి దేవుడు మన ప్రేమించి రాత్రంతా మనల్ని కాపాడి కనికరించి మరి ఈ సమయాన్ని మనకి ఇచ్చిన వాడు మెలకుతో వివేకముతో దేవుని కొరకు కనిపెట్టుకోవటం మంచిదని పరిశుద్ధుడు చదువుతున్నాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చేస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కనికరమును కటాక్షమును దయను దయచేసి ఈ మంచి సమయం నాకు మాకు ఇచ్చిన కొందనాలు. నీ వాక్కు ద్వారా మాతో ముచ్చడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు ఆయన కృపా ప్రేమ కనుకను బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు అనుగించిన మంచి సమయం, అవును, ఆశతో ఆసక్తి కలిగి దేవుడు నాతో మాట్లాడుకున్నాడని ఆశ కలిగిన వారు చాలామంది ఏదైనా ఒక సమస్య వస్తే వెతుకుతూ ఉంటారు, లేకపోతే వారు ప్రశాంతంగా వారి శరీరం సుఖపెడుతుంటారు. కానీ కొందరు ఆ విధంగా ఉండదు. నిత్యము దేవుణ్ణి, ఆయన సమయాన్ని, ఆయన నామను బట్టి ఆయన వెతకటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. సాధ్యమైన వరకు దేవుని కలుసుకోవాలని ఇష్టపడుతుంటారు. ఆయన కృపను బట్టి తన పరిశుద్ధ సన్నిధుల విషయాన్ని మన యందు తను చూపుతున్న ఒక విషయం, అవునా, మన వెళ్ళ తన చూపుతున్న ఒక ప్రేమలో మనం జ్ఞాపకం చేసుకునేవాడు. మరి మీరు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి దయచేసి దేవుని బిడ్డలారా, వాక్య వినుటకు మరి కొందరు విషయంలోనే మనం దేవుని మాట కోసం మనం సిద్ధపడి ఉన్నాం. క్రీస్తు యేసు మనం విడిపించాడు గనక, విడిపించిన దేవుడు ఉదయకాలము కలుసుకోవటం కోసం ఇష్టపడ్డాడు గనక, ఆయన వెతకలేని స్థితిలో ఉన్న వారి కోసం, ఇంకా దేవుని యొక్క మాటను ఆయన కృప కొట్టి
వెతకలేని విషయంలో ఒకటి దేవుడు మన మధ్యకు వచ్చిన వాడు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. మ్యాన్, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. అవునా? ఆయన ఏ విధంగా జాలి చేసుకుంటాడు, ఆయన ఏ విధంగా మనం విడిపించేవాడు అనే మాట మనం చూస్తున్నప్పుడు ప్రభు వాక్య విధంగా చరుస్తుంది. పరిశుద్ధ దేవుని కనుంటే దేవుడు ఎప్పుడు కూడా మనసులు నెట్టివేసిన, లేక కొన్ని సమయాలు చూస్తున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చూస్తే ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు మనం యందు ఏ విధంగా ప్రేమ చూపుతాడో, ఏ విధంగా జాలి కలిగిస్తాడో దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన కృపను బట్టి, ఆయన కనికరను బట్టి, ఆయన కటాక్షను బట్టి, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన కనికరం గల దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది. ఆయన సన్నిధిలో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడరు, లేక నా పరిస్థితి ఇలాంటిది అని అనుకుంటుంటాం. కొన్నిసార్లు ఆ విషయాన్ని బట్టి మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని మాటను మనం తప్పక లక్ష్య పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఓషియా గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం దేవుని వాక్యం చరుస్తుంది. ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం విధంగా చరుస్తుంది. తన కృపను బట్టి, తన కనికను బట్టి, తన కటాక్షను బట్టి దేవుడు తన ప్రేమ, కరుణ, కటాక్షం, దయా కనుక అనేది చాలా గొప్పది. 2:23 వచనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మాటను బట్టి నేను దానిని భూమి యందు నా కొరకే విత్తుదను. నేను దానిని భూమి యందు నా కొరకే విత్తుదను. జాలి నందున దాని యందు నేను జాలి చేర్చుకుందును. జాలి నందని దాని యందు నేను జాలి చేర్చుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా, వారు నీవే మా దేవుడివని అందరూ. ఇదే యెహోవా వాక్కు. మ్యాన్, నా జనము కాని వారిని అన్నాడు ఇక్కడ. కనుక దేవుని పరిశుద్ధమైన కన్నా బడి చూస్తున్నప్పుడు ఆయన జన్మ కానివారు. అవును, ఒకప్పుడు మనం ఆయన జనం కాదు. దేవుడు భూమి మీద ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషికి ఆయన ప్రత్యేకమైన కృపను గురించి చూస్తున్నవాడు. కానీ దేవుడు ఆనాడు అబ్రహామును పిలిచి తన జన్మగా ఏర్పడాలని స్తుతించేవారుగా ఆయన స్తుతించడం కోసం తనను వేరుపరుచుకున్నాడు. తన నుంచి జన్మించిన ప్రతి వారు కూడా ఆయన జన్మ ఒకటి కోసం, అంటే ఆయన సొంత జన్మగా భూమి మీద ప్రతి వారికి మేలు చేయకున్నాడు. కానీ వారి స్థితిని బట్టి, అంటే దేవుని స్తుతించేవారుగా దేవుడు ఏర్పరచుకున్నవాడు. అదే క్రీస్తు యేసునాను బట్టి, అదే జన్మించిన యేసుక్రీస్తు పరిశుద్ధనాను బట్టి మనందరికి కూడా గొప్ప కృపను దేవుడు మనకు కలగజేశాడు. రక్షణ యేసుక్రీస్తు నామంలో మనకు కలిగింది. ఆయన కృప అక్కడ ఒక విధానం, పరిస్థితి వేరు. కానీ పరిశుద్ధుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, చాలామంది కూడా చూస్తున్నప్పుడు కొందరు అంటారు కదా, ఈ దేవుడు ఫలాని దేవుడు అంటుంటారు. కానీ అందరికీ దేవుడు ఆయన. ఎందుకంటే ఆయనలో పక్షపాతం లేదు. ప్రతి మనిషి కూడా ప్రేమిస్తున్నవాడు. ఆయన జన్మగా తన మార్చుకోవటానికి ఇష్టపడేవాడు. ఆయన కృపను బట్టి, అందుకే నేను నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా, నీవే మా దేవుడవని అందరూ. ఇదే యెహోవా అన్నాడు. కనుక దేవుడు దర్శిస్తాడు, కనికరిస్తాడు.
ఈ ఉదయకాలంలో కూడా దేవుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? కొంతమంది జీవితంలో సమాధానం లేక, దేవుడు ఎవరో తెలియక వారి వారి ప్రయాసములు, వారి వారి ప్రయత్నములు, చాలామంది దేవుని కోసం ఎన్నో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధంప దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకొని జీవగల దేవుని యొక్క సన్నిధిలో గ్రహించి ఈ సర్వశక్తి గల దేవుతో మనం కలిసి ఉండుట కోసం, దేవుని కలుసుకోవడం కోసం, అందుకని భూమి మీద నేను నాటి తిని, ఎవరి కోసం నాటాడంటే తన కోసం నాటుకున్నాడు. అందుకని తన జనంగా మార్చుకోవటం నాటుకున్నాడు. ఆయన పరిశుద్ధ నమ్మను బట్టి తన జనం కోసంగా ఉండటం నాటుకున్నాడు. 22 వచ్చిన కూడా చెప్తే దేవుని వాక్యం చరుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ తన జనము, భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా, అవి భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా, అవి జరగలు చేయి మనవి ఆలకించను. ఆమేన్. కనుక ప్రభు యొక్క పరిస్థితిని బట్టి మనవి ఆలకించి ఫలముగా మార్చబట్ట కోసం, అందుకనే దేవుడు తన పరిశుద్ధమైన కనుక తన జన్మగా తన ఫలముగా మనం మార్చుకొని మనకు కావాల్సిన అంటే ప్రతి విషయం కూడా దేవుడు మనం ఆశ్రయించడం కోసం దేవుడు తన జన్మగా మనం ఏర్పరచుకున్నట్టుగా మన వాక్యం చరుస్తుంది. అందుకే దేని పడారు మరి ప్రభు యొక్క పరిశుద్ధ ఉదయ కాలంలో దేవుడు మనకు చదివించే ప్రతి మాటను బట్టి ఆయన జనము. అందుకనే అపోస్తల కార్యాల్లో చూస్తున్నప్పుడు పెద్దగా రాస్తా ఉన్నాడు. 10వ అధ్యాయంలో చూస్తే 34, 35 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. అపోస్తల కార్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తున్నప్పుడు, ఆయన పవిత్ర నామను బట్టి చూస్తున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. ఆమేన్. ప్రతి జన్మలోనూ. అందుకే ఇక్కడ కదా తన జన్మ కాని వారిని తన జన్మంగా మార్చుకున్న దేవుడు చెప్తున్న మాట. ఆయన పరిశుద్ధను బట్టి ప్రతి జన్మలో ఆయన మాటను అంగీకరించారు. ప్రతి వారిని కూడా ఆయన జన్మగా మార్చుకునేవాడు. మరి ఆయన జన్మగా మార్చుకోవడం జరిగే విషయం ఏంటి అంటే, తప్పక దేవుడు ఇడిపించుటకును విమోచించుటకును వారికి తన కృపను బట్టి వారి జీవితంలో కావాల్సిన సహాయమును ఆదరణ కలగజేస్తూ ఆయన చిత్త ప్రకారం తను నాటిన వారుగా దేవుడు వారిని ఆశ్రయించేవాడు, వారిని దీవించేవాడు, ఆయన దేవుని ఆశీర్వాదం కలగజేసేవాడు. ఎవరైతే భయపడి ఏ జనమైతే భయపడతారో, ఏ జనమైతే ప్రభు తట్టు చూస్తున్నారో, ఎవరైతే పరిశుద్ధ దేవుని యొక్క మాటకు లోపడుతుంటారో వారి యందు తన కనికను చూపుతూ వారిపై తన కటాక్షించి జీవం గల దేవుని యొక్క మాటను బట్టి విషయాన్ని మనం తెలియపరుస్తున్నవాడు. ఆయన పరిశుద్ధ మాట యందు లక్ష్యం ఇచ్చిన ప్రతి వారిని కూడా ఆయన ఆశ్రయించేవాడు, తన జన్మగా దేవుడు దీవించేవాడు. మరి ఈరోజు మనం ఆయన జన్మగా వర్ధిల్లాలంటే తప్పకుండా పరిశుద్ధ దేవుని నీవే నా దేవుడు అని సృష్టికర్తన దేవుని సేవించడం కోసం క్రీస్తు యేసునందు మనం విశ్వసించినప్పుడు దేవుడు తప్పక తన జనంగా మార్చుకుంటూ అన్ని విషయాలు కూడా మనం దీవించి కనికరించేవాడు. ఎందుకంటే ఆయన నామంలో జాలి, కనికరము, కటాక్షం ఉన్నది. దయా కనికరం దేవుడు మన ముందు ఉంచినవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, తన మాటను బట్టి, తన వాక్కును బట్టి, తన సన్నిధిని మనకు కనుగరించి మన కటాక్షించేవాడు. ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు ఆయన జన్మగా మన ఉంటు కోసం ప్రభు తట్టు తిరిగినప్పుడు దేవుడు మన దీవించేవాడు. జాలి నొందన ధనియంతో జాలి చేసుకునేవాడని ప్రభు మాట చరుస్తుంది. ఆయన బహుగా ఆయన జనాన్ని ఆయన ఏ విధంగా ఆశ్రయిస్తాడు, ఆయన ఏ విధంగా దీవిస్తాడు అంటే ఆయన భయభక్తులు గల వారి విడల ఆయన కృప ఏ విధంగా ఉంటుంది. ఆయన కృపను బట్టి 128 కీర్తన గ్రంథం 128 చూస్తే 4వ వచనం మాట చెప్తాడు. కీర్తన గ్రంథం 128 4వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దేవుని యందు భయభక్తులు గల ప్రతి వారు కూడా
ఆయన జన్మగా ఆయన అంగీకరించి వారిని ఏ విధంగా ఆశ్రయిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్రయింపబడును. దేవుని నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయు. కనుక ముఖ్యంగా ఇక్కడ 4వ వచనం మనం చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. ఆయన ఆశ్రయించే దేవుడు, భయమును భక్తి కలిగిన ప్రతి వారిని ఆశ్రయించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయన కటాక్షించేవాడు. 125:4 వచనం కూడా చెప్తాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తాడంటే అక్కడ అపొస్తలుడైన పేతురు గారు చెప్తాడు, ఇది నిజంగా దేవుడు పక్షపాతి కాదు. ఆయన భక్తులు ఏ జాతిలో నుంచి అయినా సరే వారి వారి పరిస్థితిని బట్టి వారిని ఆశ్రయించక ఇష్టపడుతున్నవాడు అని దేవుని వాక్యం చరుస్తుంది. అందుకని యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. అందుకే ఆయన మేలు చేసేవాడు, మంచి వారికి మేలు చేసేవాడు, ఆయన కృపను అనుగ్రహించేవాడు, ఆయన దయను కలగజేసేవాడు. ఆయన కృపను బట్టి మనకి మేలు చేయటకే ఈ ఉదయకాలంలో కూడా మన దగ్గరకు వచ్చినవాడు. అందుకే దీని బిడ్డలారా మన విషయాన్ని గ్రహించి, ఎందుకంటే మనం ఆయన ప్రజలుగా ఆయన సొత్తుగా మార్చబట్ట కోసం దేవుడు ఇష్టపడ్డవాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తున్నప్పుడు ఆయన సర్వోన్నతమైన దేవుడు కనుక ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి మనకు దయచేసి ఆయన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు మనబడ చూపుతున్న ప్రేమను బట్టి చూస్తున్నప్పుడు సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నవాడు. దేవుడి యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఆయన ప్రేమలో జీవం ఉన్నది, ఆయన ప్రేమలో కనికరం ఉన్నది, ఆయన ప్రేమలో దైవం ఉన్నది. కనుక దేవుని యొక్క ప్రేమను కనికరమును మన కటాక్షం మన కలిగి ఉండటం కోసం జాలి నొందినవాడు, జాలి నొందన తన వారు కాని వారి జాలి నొందినవాడు కనుక భయము భక్తి కలవారికి ఆయన కృపను అనుగ్రహించి ఆయన పరిశుద్ధ నామను కలగజేసి ఆయనే మనకు సహాయం చేయటకున్నాడని ప్రభు వాక్యం చరుస్తుంది. ఈరోజు నాకెవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు, లేక నన్ను ఎవరు, చాలామంది ఏమో చేస్తున్నారంటే వాళ్ళ అవిధేయతని ముందు పెట్టుకోరు, వారి అవిధేయతను విడిచిపెట్టి ఎదుటను నిందిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క మాట ప్రకారం చూస్తున్నప్పుడు మనల్ని ప్రేమించిన దేవుడు ప్రతి మనిషి వాళ్ళు కూడా తన కనికరం ఉంచిన దేవుడు, ఆయన కటాక్షం కలగజేసిన దేవుడు. అందుకనే కనికరం గల దేవుడితో మన కలిసి ఉండడం కోసం ఈనాడు పరిశుద్ధతను మన కలగజేసినప్పుడు మనం కూడా ఆయన దేవుడిని ఎప్పుడైతే గ్రహిస్తున్నామో మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన జనముగా మనం మార్చబడుతున్నాం. ఆమేన్. ఎందుకంటే ఆయన జనాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. 94:14 చూస్తే కీర్తన గ్రంథంలో చెప్తున్నమాట. కీర్తన 94:14 చూస్తే చాలా క్లియర్గా దేవుని వాక్యం చరుస్తుంది. నేటి వరకు కూడా తన ప్రజల వల్ల తన చూపుతున్న ప్రేమ ఉదయకాలం యెహోవా తన ప్రజలను విడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కనుక మన విడనాటకు దేవుడు ఇష్టపడలేదు, మన కరుణించడానికి ఇష్టపడ్డాడు, మన ముందు జాలి చూపుటకు ఇష్టపడ్డాడు, మన ముందు దయ చూపుటకు ఇష్టపడ్డాడు. మనం ఆయన పరిశుద్ధనామను బట్టి ఆయన ప్రజలకు మునుటకు దేవుడు ఇష్టపడ్డవాడు. అందుకని రోమీయుల రాసిన పత్రిక చూస్తే, రోమీయుల రాసిన పత్రిక చూస్తే 2వ అధ్యాయము మరి 10వ వచనం చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. రోమీయుల రాసిన పత్రిక 2:10 చూస్తే పరిశుద్ధ వాక్యం, సత్క్రియ చేయు ప్రతి వానికి జాగ్రత్త వినండి దేని బిడ్డలారా, ఆయన ప్రజలను విడనాడు వాడు కాడు, ఆయన మన కరుణించేవాడు, మన సహాయం చేసేవాడు. అందుకే ఇక్కడ ఏమంటో సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికిని క్రీస్తు దేశస్తుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఎవరైతే ఆయన జనముగా ఎవరైనా కావచ్చు, ఆయన పక్షపాతి కాదు కనుక ఆయన పరిశుద్ధి మనం జరిగించే ఆయన మన వేళ చూస్తున్న ప్రేమను బట్టి, తన కృపా కనికను బట్టి, తన దయా కనుక బట్టి మనం చూస్తున్నప్పుడు సత్క్రియగా
అనేది చాలా ప్రాముఖ్యమైనది. సత్క్రియ జరిగించు ప్రతి వానికి సర్వశక్తిమైన దేవుడు జరిగించే విషయం. ఎవరైతే సత్క్రియలు కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రభు యొక్క మాట యందు ఉన్నారో, అందుకే అక్కడ ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో వారిలో ప్రతి జనములో నుంచి అన్నాడు ఆయన. ఇక్కడ ప్రతి జనము అంటే సత్క్రియ జరిగించే ప్రతి వారికి ఆయన కృపను బట్టి ఆయన కనికరించడము కటాక్షించి వారికి సమాధానము కలగజేసేవాడని ప్రభు మాట చరుస్తుంది. మరి ఈ ఉదయకాలంలో సమాధానం కలగజేయటకును, నీకు సహాయం చేయటం కోసం, నీకు మేలు చేయటం కోసం, మనకు కావాల్సిన సహాయం చేయటం కోసం ఆయన ఇష్టపడుతున్నాం. మీరు ఎవరైనా కావచ్చు. ప్రభు మాట తిరిగినప్పుడు దాని బిడ్డలారా, నీ వ్యాపారం కావచ్చు, లేకపోతే ముందు రక్షణ కలగజేసి నేను దీవించేవాడు, ఆశ్రయించేవాడు, మనపై తన కటాక్ష దీవించేవాడు. అందుకని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం కలిసినప్పుడు రోమిల పత్రిక 11:29 మాట చెప్తాడు. రోమిల 11:29-30 చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. ప్రభు మాటను బట్టి, ప్రభు వాక్యను బట్టి చూస్తున్నప్పుడు 30 ఏలే అనగా దేవుడు తన కృపావరముల నిమిత్తము విషయంలోను పిలిపి విషయంలోను పశ్చాత్తాపపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండిరి. ఒకప్పుడు మనం దేవునికి అవిధేయులుగా ఉన్నాం. ఆయన దేవుడు ప్రతి మనిషిపై తన జాలి చూపే దేవుడు కనుక అనే మాట చెప్తున్నాడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే. ఎవరైతే తను బట్టి అంటే ఇజ్రాయేలుకు తొట్టిపాటును బట్టి మనకు రక్షణ కలిగింది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే వారి అవిధేయతను బట్టి మీరు ఇప్పుడు కరుణింపబడితే, అటువలనే మీ వెడలు చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందిన నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఎందుకంటే దేని బిడ్డలారా మనం ఆలోచించి, ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే దేవుడు ఒకప్పుడు దేవుడు విషయం మనం వెరగని వారము. కానీ ఉదయకాలంలో మనం ఎవరమై ఉన్నామో, ఏమై ఉన్నామో, ప్రతి మనిషి బిడ్డ కూడా తను కనికరిస్తూ రక్షణ కలగజేయటకు ఇష్టపడుతున్నాడు. ప్రతి మనిషిపై కూడా తన కృపను చూపడానికి ఇష్టపడుతున్నవాడు. ఆయన మన అవిధేయతను చిడిపించడానికి ఇష్టపడుతున్నవాడు. ఆయన మన ప్రేమించిన దేవుడు కనుక ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని పరలోక దేవునితో కలిసి ఈ సమయం తన పరిశుద్ధ కణను బట్టి, ఎందుకంటే ఆయన ప్రజలమైన మనల్ని ఆయన ఆశ్రయించేవాడు, దీవించేవాడు. యెషయా గ్రంథము 43:13 కూడా దేవుని ఆకంచరిస్తుంది. ప్రభు యొక్క మాటను బట్టి జాలి కలిగిన దేవుడు చెప్తున్న మాట, దయచూపించే దేవుడు, కరుణ కలవాడు దేవుడు, మరి తన జనులు కాని వారిని జనులుగా మార్చుకునే దేవుడు. ఆయన కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి వేళ కృప చూపడానికి ఇష్టపడుతున్న దేవుడు అని చెప్తున్న ఈ మంచి మాటను చూస్తున్నప్పుడు ఈ దినం మొదలుకొని నేను ఆయనను నా చేతుల నుండి ఇడిపించగలవాడు లేడు. ఆమేన్. ఇడిపించగలవాడు ఎవడును లేడు. నేను కార్యం చేయగా తిప్పువాడు ఎవడనూ లేడు. దేవుడే కార్యం చేసేవాడు. ఒకళ్ళు ఆయనపై ఆధారపడతాయో మన ఇది కాదు అది నీ క్రియలు మారినప్పుడు సత్క్రియలు అన్నాడు. అక్కడ సత్క్రియ కావాలి. గర్వం ఉండకూడదు, మనుషుల అహంకారం ఉండకూడదు, మనుషుల అవిధేయత ఉండకూడదు, మనుషుల దయాదాక్షణ కలిగి ఉండాలి, దేవునిది భయం కలిగి ఉండాలి. కొంతమంది చూస్తే చాలా గర్విష్ఠుగా గర్వంగా తనకు తాను వెచ్చించుకొని మాట్లాడతారు కదమ్మా. దేవునికి ఇష్టమైనది కాదు. కొందరు జీవితాలు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. దేవుని యొక్క సన్నిధి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం తప్పక ప్రభుత్వం తిరిగి పరిశుద్ధత నిలిచినప్పుడు సర్వోన్నతమైన దేవుని దగ్గర మనం తప్పక తన కనికరం పొందాలంటే మనలో అవిధేయత ఉండకూడదు. విధేయత కలిగిన వారమై ఆయన కరుణ పొందాలి. విధేయత కలిగిన వారమై ఆయన కటాక్షం మనం పొందాలి. ప్రతి విషయంలో కూడా తన కనికరం పొందడం కోసం దేవుడు మనం ప్రేమించాడు, పిలిచాడు,
కనికరించాడు, కటాక్షించాడు. ఆ విధమైన రీతిలో మనం జ్ఞాపం చేసుకొని ఈరోజు ఈ ఉదయకాలంలో ఆయన్ని కానిచేస్తే దాన్ని ఎవ్వడు తిప్పివేయలేడు. ఆయన్ని కానించేస్తున్నప్పుడు తిప్పివేసాడు ఎవడు లేడు. ఆయన యందు జాలి కలిగిన వాడు, జాలి చూపేవాడు, దయ చూపుతున్నవాడు కనుక ఆ విషయాన్ని గ్రహించి వాక్యమైన దేవునితో కలిసి జీవంగల దేవుని యొక్క మాటకు లోబడ్డ వారమై, సజీవమైన దేవునితో కలిసిన వారమై ఆయన చిత్త ప్రకారం మన జీవితాన్ని కొనసాగుతున్నప్పుడు దేవుడు ఆశ్రయించేవాడు. అట్టి కృప దేవుని యొక్క సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదర సోదర, ఈ దినమున నీ వెడల ఆయన చేసే కార్యం కోసం మనం తట్టు చూద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టే ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలం వరకు తండ్రి నిన్ను మమ్మల్ని కలుసుకోవటం మీరు వచ్చిన విధానం బట్టి వందనాలు. మా యందు ప్రభు జాలి చూపి మా వల్ల జాలి కలిగి పరుగుతండి నీ జనము కాని వారిని మమ్మల్ని ప్రభ నీ జనంగా మార్చుకోవటం కోసం నీ నామను బట్టి పరుగుతారు భూమి మీద ప్రభ నీ పరిశుద్ధ నామక మమ్మల్ని నీ తట్టు తిప్పుకోవటానికి మీరు మమ్మల్ని వాదార్చకు మా వెడల కార్యం చేయడం కోసం మా యందు ప్రభు కనికరం చూపటకు మా మధ్యకు వచ్చిన నా ప్రభు నీ పాదాలు కొందనాలు చేస్తున్నాం. నిజంగా ప్రభుత్వండి నీ కటాక్షం గొప్పది కదా, నీ దయ గొప్పది కదయ్యా. మీ కరుణ కటాక్షను బట్టి ప్రభుత్వం మమ్మల్ని ప్రేమించిన సైనిక వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, ఎందరో బిడ్డలు ప్రభుత్వండి అయ్యో మాకు దేవుడు ఏడి, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తానని ఎదురు చూసేవారు, సహాయం కోసం కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు కదా. మనుషుల చేత ప్రభా త్రోసివేయబడి వారి వరకు క్రియలు బట్టి, వారి వారి ప్రవర్తన బట్టి, వారి నరకను బట్టి, వారి ఉద్దేశాన్ని బట్టి, వారి ఆలోచన బట్టి చూస్తున్నప్పుడు తండ్రి వారి ఆలోచనలో ప్రకోత నీ ఆత్మకు విరోధమైన అనేకులు ఉన్నారు కదా. నీ చిత్తవత ఆ గుంపులు మేము చేరకుండా కూడా సహాయం చేసి ఏ బిడ్డలైతే ప్రకోతను ఒంటరిగా ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆయా వృద్ధాప్యలు ఉన్న వారు ఉన్నారు ఇంకా తండ్రి, ఆయా భర్తల యొక్క ఇంకా ఆ యొక్క పరిస్థితిని బట్టి కూడా ప్రకోతండి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారి యొక్క నానా ఆస్తులను లేక వారి వారి పరిస్థితులను బట్టి చూస్తున్నప్పుడు ఎందరో రకరకాలుగా పొరపాటుని బెదిరించేవారని పూర్ణ చేసి చెప్పుతున్న వారు మీరు చూస్తున్నారు. ఇంకా చూస్తే తండ్రి ప్రభా పరిశుద్ధ పొందేవా, నీవు నా దేవుడవని మేము మీ ప్రజలమని మీరు మార్చుకోవటం ప్రభుత్వండి మీరు ఇష్టపడ్డ దేవుడిపై జాలి నొందిన దేవుడిపై ఉన్నావు కదా. మా యందు కరుణ చూపుటకు వచ్చిన దేవుడు ప్రతి వారు గ్రహించే కృప దయచేతండి. రక్షణలో ఉన్న శక్తి గ్రహించే కృప దయచేతండి. మీరు ఎప్పుడైతే ప్రభు మా ఎడల కరుణ చూపుతారో ప్రభుత్వం మేము రక్షింపడతాం కదా. నీ కృపను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా యేసయ్య ఈ సమయం ప్రభుత్వండి ఏ బిడ్డలైతే ప్రభు నీ కోసం కనిపెట్టుకున్నారు, చాలా పెద్ద కలిసి కన్నీళ్ళు కార్చేవారు ఉన్నారు, అనేక విషయాలు అంగలార్చేవారు ఉన్నారు, అనేకుల ప్రభుత్వం వారి కుటుంబం కోసం, వారి సంతానం కోసం, లేకపోతే వారి పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి రకరకాల పరిస్థితుల ప్రభుత్వం వేడుస్తూ దుఃఖపడుతున్న వారు ఉన్నారు కదా. అందుని బట్టి కొందనాలు చేస్తున్నాం. గర్విష్ఠులకి నీ విరోధు కానీ తండ్రి అయా నీ కొరకు కనిపెట్టుకుని ఎవరినూ త్రోసివేసే దేవుడు కాదు కదా. నీ కుప్పకై వందనాలు చేస్తూ నాయన ఈ సంబంధ పడుకోతండి రాత్రంతా మమ్మల్ని కాపాడి ఈ ఉదయకాలం మమ్మల్ని కలుసుకోవడానికి ఇష్టపడ్డ దేవుడు అయినా మీకు వందనాలు చేస్తూ ఈ సకల జనుల గొలుకొత్త నివాసకొండలో ఆశతో ఉన్న బిడ్డలను కూడా ఖండించండి. ఆసక్తి కలిగిన ప్రతి వారిపై నీ కృప దయచేసి నీ కటాక్షించండి. ఏ కుటుంబంలో ఏ తల్లులు ఏ తల్లిదండ్రి ప్రభా కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, పిల్లల విషయంలో, వారి కుటుంబ పరిస్థితిని బట్టి, వారి ఉద్యోగ ప్రయత్నం బట్టి, వారికున్న సమస్యను బట్టి, నాన్న తండ్రి శక్తులు బట్టి, ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు దుఃఖపడుతూ ఉన్నారు. ఈనాడు ప్రభుత్వండి వెలివేతూ అనేక విషయాలు తను వేధిస్తూ ఉన్నారు కదా, శోధిస్తున్న వారు ఉన్నారు కదా. ప్రతి శోధన నుంచి ప్రతి వారు విడిపింపట నీ సన్నిధిలో అంగలార్స్తున్న ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రభా నీ కృపకర సన్నిధి మాకు దయచేస్తూ నీ కనికరం నీ కటాక్షం మాకు పరిపూర్ణంగా దయచేస్తూ నీ కటాక్షం అనేది మాతో నిలిపి ఉంచి ప్రభా మమ్మల్ని కరుణించుకొని నడుస్తున్న తండ్రి ఎస్ఐయా నీ పాదాలు కొందాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ఆయా సమయంలో ప్రభుత్వం నీకు విరోధంగా ప్రవర్తించిన ప్రవర్తన అనేక కుటుంబాల నిరీక్షణ మా జీవితంలో తండ్రి అలాంటిది లేకుండా సహాయం చేసి క్రీస్తుల సొంతట వెత్తి పెట్టుకుని కరుణిస్తూ ప్రభా నీ పరిశుద్ధన బాహు చాచండి, నీ కటాక్షం తెచ్చండి. మా కుటుంబంలో కరుణిస్తూ కటాక్షిస్తూ సంఘం ఉన్న ప్రతి కుటుంబంలో మీ కటాక్షం తెచ్చేస్తూ ఈ స్వరమినలేని ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్నవారు ఉన్నారు, ఆ యొక్క పరిస్థితులు పెట్టి ఉన్నవారు ఉన్నారు. నాయన కుటుంబంలో రక్షణ లేక ఈ విషయాన్ని దేశించిన వారు ఉన్నారు. నాయన ఒంటరిగా కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి కూడా కుటుంబాలు కూడా రక్షణ కట్టు కూడా సహాయం చేసి నీ కృప మాకు దయచేసి కనుకరించండి.
ఓ ప్రభు, నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు కరుణిస్తేనే కదయ్యా, యేసయ్యా మీరు జాలు చూపిస్తేనే కదయ్యా మీ కనికరమ దయచేతండి. వ్యాధితో కుంగిపోతున్న వారు, బాధతో కుంగిపోతున్న వారు, శరీర బలంతో అలిసిపోతున్న వారు, శరీరం ఉన్న ప్రతి దుష్ట క్రియలు కూడా తొలిపట్టు కూడా సహాయం చేసి, ఏ కుటుంబం దుష్టాత్మను శోధిస్తున్న దుష్ట క్రియ నుంచి ప్రతి వారిని తప్పించి, యవనస్తులైన వారు పోతండి, వారు దుష్టాలోచన పెట్టి ప్రకోతండి, నీకు విరోధం ఉన్న వారు నిప్పింపట్టు కూడా సహాయం చేతండి. ఈ దినమును కానుంచుకు ఎవడు తిప్పివేయలేడు కదా. మీ కుప్ప బట్టి ఏ బిడ్డలు అయితే ఏ కార్యకు అడుగుతున్నారో, భర్తలకు పరిస్థితిని బట్టి అడుగుతున్న వారు ఉన్నారు, భార్యలకు పరిస్థితిని బట్టి అడుగుతున్న వారు ఉన్నారు, నాయన కుమారులు యవనస్తురాలైన బిడ్డలు బట్టి అడుగుతున్న వారు ఉన్నారు, ఇంకా తన ప్రగతులు ఉద్యోగ ప్రయత్నం కోసం అడుగుతున్న వారు ఉన్నారు, వివాహముల కోసం అడుగుతున్న వారు ఉన్నారు, గర్భఫలం కోసం అడుగుతున్న వారు ఉన్నారు, ఏదైనా ప్రసవేదన పడుతున్న వారు అడుగుతున్న వారు ఉన్నారు, ఇంకా దగ్గర ప్రగతాన్ని పరిశుద్ధ వ్యాధితో కుంగిపోతూ అడుగుతున్న వారు ఉన్నారు. ప్రతి వారిపై నీ కృప తెచ్చతండి. ఆయా శరీర అవయవంలో ఆవరించిన రోగములో నాయన తండ్రి నీ ఒకసారి మీరు జ్ఞాపం చేసుకొని ఆ భయంకరమైన ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడిపించి, ఆ దుష్టికి నుంచి ప్రతి వారిని విడిపించి మోచించండి. కుటుంబంలో ప్రగతండి, చెడు కార్యములతో నింపుకున్న వారు ఉన్నారు కదా, అవిధేయులుగా ఉన్నవారు ఉన్నారు కదా, మీ వాక్యం చరసు కదా. ఒకప్పుడు మీరు అవిధేయులు ఉన్నప్పుడు దేవుని యందు ప్రగతులు విధేయత కలిగటం వలన నాన్న కరుణ చూపించి మాకు రక్షణ కలగజేసిన దేవుడు కనుక ఆ కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని విడిపించండి. సంఘంలో ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ప్రభావ మా ప్రార్థన కోరివాడు జ్ఞాపం చేసుకుంటూ, మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న గ్రామాలు కానీ ప్రగతండి, ఆయా స్థలంలో వీళ్ళలో పనిచేస్తున్న బిడ్డలు కట్టు కానీ, ఆయా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారు కానీ, ఆ యొక్క విశ్వవిద్యాలయ కంపెనీలో పనిచేస్తున్న వారు కానీ, ఆయా తన్ని కూలి పనులు చేసుకున్న వారు కానీ, ఆయా వారి యొక్క పరిస్థితిని బట్టి వీరు జ్ఞాపం చేసుకొని, కొందరు పనులు దొరక, వ్యాపారం జరగక బాధపడుతున్న వారు ఉన్నారు కదా, వారి వ్యాపారం కూడా జరగటం సహాయం చేసి ప్రతి స్థలంలో సాక్షి ఉండే కృప తెచ్చండి. నీ కటాక్షం మాకు దయచండి. పరిశుద్ధాత్మడా, మీ ఆత్మ మాతో ఉన్నప్పుడే కదయా నీ పాదాల కొందరు చేస్తున్నాం. ఈ సకజలాదర గొలుగుతో శివుని నివాసకుండా చుట్టూ నిత్యం నీ కంచె వేషిస్తూ నీ కృప తెచ్చండి. సంఘములో ప్రతి సేదేరు తొలగించి నీ కటాక్షం మాకు తెచ్చండి. ఏ సేదేరు లేకుండా తెచ్చండి. గొర్రె శర్మ ధరించుకుని దుష్టకిరణను లయపరుస్తూ, అదే కాని ప్రభా మా తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ కృప తెచ్చుతండి. తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వండి నీ నామకు విరోధంగా ఉన్న ప్రతి విధమైన దుష్టకారు కూడా తొలిపట్టు కూడా సహాయం చేసి నీ కనికరం మాకు దయచేయండి. మా దేశమంతా గట్టు కృప దయచేసి, దేశమంతా ప్రభావ రక్షణ మారుమచ్చు కూడా దయచేసి, రక్షణకు అడ్డుకున్న మారుమచ్చు పొందులకు లేక నేను కలిగుట్టకు నేను విరోధంగా ఉన్న ప్రతి ఒక్క విరోధమైన తొలగించి శత్రువుడు నీ వైపు తిరిగే కృప దయచేతండి. ప్రత్యేకించి ప్రభా దేశాన్ని వేలుటకు ప్రగతండి. మీరు అనుగ్రహించిన గొప్ప అధికారాలు ఆ విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు తండ్రి, నీ ప్రేమను బట్టి మీరు కనుస్తూ వారి విద్యా విధానాన్ని బట్టి తండ్రి వారి యొక్క ఉన్నతమైన స్థలం, ఉన్నతమైన అధికారం కలిగిన ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ నామక విరోధులుగా కూడా సహాయం చేతండి. దేశ సరిహద్దులు కూడా కాపుదల తెచ్చండి. ప్రజలతో వెనుక చెప్పిన ప్రజాప్రతినిధులను బట్టి వారిని కూడా జ్ఞాపం చేసుకొని వారిని బట్టి పెరుగుతండి. పేదవారికి నాయనగా తండ్రి అన్యాయం జరగకుండా సహాయం చేస్తూ వారిని బట్టి నీ నామకు అడ్డు కాకుండా కూడా దయచేయండి. నీ రాజ్యమునకు అడ్డుకున్న ప్రతి అధికారం నీ సాధనపరుచుకొని నీ కటాక్షం మాకు దయచేతండి. నీ కనికరమున దయచేతండి. ఓ ప్రభు, నీ పరిశుద్ధన ప్రభు కృంగిపోతున్న వారు అనేకులు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం విడిపించండి. దయా కనికరములు తెచ్చండి. కనికర కటాక్షం తెచ్చదని అదేవిధంగా ప్రగతని ఈ దిన యొక్క ఉపాసం ఉండే బిడ్డలు బట్టి కానీ, లేక ఈ దినం జరుగుతున్న కార్యంలో కట్టుకొని నా సంఘంలో నాయనతని మోటార్ వాహనాలు జరుపుకుంటూ అంటే వెహికల్స్ నడుపుకుంటూ ప్రగతని జీవనోపాధి పద్ధతి కలిగిస్తున్న ప్రతి వారికి కావాల్సిన సహాయం తెచ్చేస్తాం. ఆదరణ తెచ్చి కనకరించని, అన్ని విషయాల పరమైన కృప తెచ్చి కనకరించమని, నీ దీవెన ఆశీర్వాదం మాకు తెచ్చి నడిపించమని, ఈ దినదేవులతో నింపి మా ప్రార్థన కొనే ప్రతి వారికి ప్రతిఫలం ఇస్తూ వారిని దీవించి ఆశ్రయించి కనకరిస్తూ విడుదలిచ్చి విమోచించమని, ఆయా పరిస్థితి ఎవరే పరిస్థితిని బట్టి సహాయం అడుగుతున్నారో వారి కట్టు కార్యం జరగచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం చేసి, వివాహోత్సవాలకు సఫలం చేసి అన్ని విధాలు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.